శేషాచలం కొండల్ని షేర్ ఖాన్ కొండల లెక్క మార్చేద్దాం. గండికోటని గఫూర్ ఖాన్ కోట లెక్క మార్చేద్దాం. కడప సెంటర్ ని నెక్నామ్ ఖాన్ సెంటర్ అని మార్చేద్దాం. ఈ యొక్క కడపను స్థాపించిన ఎవరు? నెక్నామ్ ఖాన్ ఈ కడపను స్థాపించారు కాబట్టి ఆయన పేరుతో చేసరికి లేదు. విన్నారు కదా, కడపని స్థాపించింది నెక్నామ్ ఖాన్ అంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి అందరు ఫస్ట్ టైమే వింటున్నారు. ఎందుకంటే చరిత్ర మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్లో బుక్కులలో చదువుకున్నాం, కానీ ఫిర్పి ఏదైతే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లు ఉందో అదే ఒకసారి చూద్దాం. అందరికీ తెలిసిన స్టోరీ ఏంది? 1000 ఏళ్ల కిందటనే ఆ ప్రాంతానికి కడప అని పేరు వచ్చింది. ఎందుకు అనంటే అది తిరుపతి కన్నా ముందొచ్చే ప్రాంతం కాబట్టి కడప అంటే గడప, ఇంటికి ముందు గడప ఉంటుంది కదా. మనకి తెలిసిన చరిత్ర ప్రకారం 5th సెంచరీలో ఆ కడప ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించింది. దాని తర్వాత 8th సెంచరీలో చోళులు ఆక్రమించుకున్నారు. దాని తర్వాత 9th సెంచరీలో రాష్ట్రకూటులు, మళ్ళా తిరిగి దాని తర్వాత తెలుగు చోళులు, దాని తర్వాత కొన్ని రోజులు పాండ్యులు, దాని తర్వాత 13th సెంచరీలో మళ్ళీ చోళులు పరిపాలించారు. ఆ తర్వాత 14th సెంచరీలో కాకతీయులు. ఫస్ట్ ఏమో అంబదేవుడు, దాని తర్వాత ప్రతాపరుద్రుడు. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ప్రతాపరుద్రుడిని ఓడించి వరంగల్తో పాటు కడపను కూడా ఆక్రమించుకున్నాడు. తర్వాత ఈ ఖిల్జీలను మైసూర్ రాజులు, విజయనగర రాజులు కలిసి తరిమేసిండ్రు. ఈ విజయనగర సామ్రాజ్యం తర్వాత కడప నిజాముల చేతులకు పోయింది. దాని తర్వాత 1714 అబ్దుల్ నబీ ఖాన్ చేతులకు పోయింది.